మొన్న ఆదివారం మండల తహసీల్దారు పోలీస్ బలగాలతో బుల్డోజర్ పెట్టి నిర్వాసితుల కట్టుకున్న గోడ కూల్చేసి అక్కడ పెంచుకున్న చెట్లని కూడా పొక్లయంతో కూల్చేసినటువంటి ఘటన అందరికీ తెలుసు. ఆ సందర్భంగా మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేసాం. అయినా వాళ్ళు ఫోర్స్ ఉపయోగించి వాళ్ళు చేయాల్సింది చేశారు. దానికి నిరసనగా నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసాం. దీని మీద మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు ఎమ్మెల్యేకు ఉంది, ఇటు అధికారులకు ఉంది. కానీ వీళ్ళిద్దరూ సమాధానం చెప్పకుండా మొన్న జరిగింది చట్టపరంగా సరైందే, ఎమ్మెల్యేకి ఇందులో ఏ ప్రమేయం లేదు, ఆయన్ని మీద ఆరోపణలు చేయటం అన్యాయం అని చెప్పి ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు ఇంతకీ ఎమ్మెల్యేని మేము మాకున్న సమాచారాన్ని బట్టి దీని వెనక ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మేము చెప్పాం. లేకపోతే ఒక ఆదివారం ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య అప్పటికప్పుడే పరిష్కారం చేయాల్సినంత అర్జెన్సీ కూడా లేదు. అటు పోలీసుని ఇటు రెవెన్యూ వాళ్ళ మీద అంత తీవ్రమైన ఒత్తిడి చేసి తహసీల్దార్ వచ్చి కూల్చేసినంత అవసరం వచ్చింది. ఏ ఒత్తిడి లేకపోతే పాపం ఆవిడ ఎందుకు అలా ఉంటుంది? ఒత్తిడి ఉందనే విషయం మాకు క్షణం కూడా తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎంఆర్ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసు, ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా మా దగ్గర సమాచారం అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన ఒత్తిడి ఉంది కాబట్టే ఈ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి బదులు ఈ రకంగా చేశారు. ఇది చట్టపరంగా తప్పు, చట్ట విరుద్ధంగా మీరు చేశారనేది పక్కాగా గంటా బాజాయని చెప్తున్నాం ఇప్పుడు కూడా. ఇక ఆ పట్టాలు సరైనవా కాదా మీరు తెలుస్తారా, అధికారులు తెలుస్తారు? వీళ్ళు చెప్పేవాళ్ళు తెలుస్తారా? అధికారులు అది సరైనవి కాదు తేల్చకుండానే మీరు నోటీస్ ఇవ్వకుండానే ఈ పని చేశారు కాబట్టి మీరు నేరస్తులని మేము చెప్తాం. అందుకని సస్పెండ్ చేయమని కూడా అన్నాం. అందుకని ఎమ్మెల్యే గారి పాత్ర లేదని నువ్వు చెప్పడం తప్పు. ఉందో లేదో ఆయన చెప్పుకుంటాడు, నా పాత్ర లేదనుకుంటే ఆయన చెప్పుకుంటాడు. ఆయన తరఫున మీరు చెప్పడం ఏంటి? ఈ చట్టపరంగా సరైందని మీరు చెప్పడం ఏంటి? అటు తహసీల్దార్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, జేసీ ఉన్నారు, వీళ్ళందరూ చెప్పుకుంటారు మేము చేసింది సరైందో కాదు.